శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 17 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి అర్ధరాత్రి 2:32 వరకు ఉంది. నక్షత్రం విశాఖ నక్షత్రం సాయంకాలం 5:10 వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. బుధవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు సాయంకాలం 5:10 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధాత్రి యోగం వల్ల మీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనుల్లో కూడా లాభం చేకూరుతుంది. పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. సాయంకాలం 5:10 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. బుధవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఇది సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అంటే సాయంకాలం 5:10 తర్వాత ప్రయాణాలు చేసినా, పని మీద ఎక్కడికైనా వెళ్ళినా ఆ పనిలో ప్రయాణాల్లో మీకు మంచి సౌఖ్యములు కలుగుతాయి. మనసుకు ఉల్లాసం చేకూరుతుంది. అంటే ఈరోజు 2 యోగాలు బాగున్నాయి. ధాత్రి యోగము, సౌమ్య యోగం 2 కూడా అద్భుత ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి 12 రాసుల వాళ్ళకి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు వృశ్చిక రాశిలో కుజుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. బుధుడు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏ నిర్ణయమైనా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడి ఇంట్లో శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోవటప్పుడు కానీ, లేదా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఆలోచించి చెయ్యండి. ఆలోచించి నిర్ణయం తీసుకోవటం, ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టడం అనేది సాంఘిక కార్యక్రమాల్లో 10 మందితో కలిసి నిర్వహించే కార్యక్రమాల్లో తప్పకుండా చేయండి. అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. శని మీనంలో ఉండటం అనుకూలమే కాబట్టి 12 రాసుల వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం మీ రంగంలో ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు 12 రాసుల వాళ్ళు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం సాయంకాలం 5:10 వరకు ఉంది. ఈ విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవచ్చు. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా విశాఖ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అంతేకాకుండా క్షురకర్మ తైలాభ్యంగనం చేసుకోవటానికి విశాఖ చాలా మంచి నక్షత్రం. అంటే హెయిర్ కటింగు, షేవింగ్ చేయించుకోవటం, ఆ తర్వాత తలంటు స్నానం చేయటం, దీని ద్వారా దరిద్రాన్ని పోగొట్టుకోవటానికి విశాఖ మంచి నక్షత్రం. బుధవారం తలంటు స్నానానికి మంచిది. బుధవారం హెయిర్ కటింగ్, షేవింగ్కి మంచిది. బుధవారము విశాఖ నక్షత్రం 2 కలిసి వచ్చినాయి కాబట్టి ఈరోజు హెయిర్ కటింగు, షేవింగ్ చేయించుకొని తలంటు స్నానం చేసినట్లయితే అదృష్టం బాగా కలిసి వస్తుంది. దరిద్రాన్ని తొలగింపజేసుకోవచ్చు. అలాగే వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా విశాఖ నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా విశాఖ మంచి నక్షత్రం. ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. మంచి కోసం చెడు చేసి విజయం సాధింపజేయటానికి ఈ విశాఖ నక్షత్రం అనేది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి సాయంకాలం 5:10 వరకు 12 రాసుల వాళ్ళు ఈ పనుల్లో ఏవైనా చేసుకోవచ్చు. సాయంకాలం 5:10 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. ఈ అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి మంచిది. అలాగే ఈ అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో అంటే సాయంకాలం 5:10 తర్వాత ఎవరైనా సరే సర్జరీలు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. అంటే ఆపరేషన్లకు అనురాధ అనేది చాలా మంచి నక్షత్రం అని చెప్పాలి. అలాగే ఎవరైనా సరే కొన్ని ముఖ్యమైనటువంటి జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి రత్నాలు కొనుక్కోవాలంటే అనురాధ నక్షత్రం మంచి నక్షత్రం. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే 12 రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగం చేసుకునే మేషరాశి వాళ్ళు ఈరోజు కొలీగ్స్తో కానీ, బాస్తో కానీ జాగ్రత్తగా వ్యవహరించండి. లేకపోతే మీ ఉద్యోగాన్ని కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనవసరమైన గొడవలకు మాత్రం సహోద్యోగులతో కానీ, బాస్తో కానీ వెళ్ళకండి.
అలాగే ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధనలాభం కూడా ఉంది. ఉద్యోగమైన వ్యాపారమైన ధనపరంగా మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ధనపరంగా చక్కగా కలిసి వస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు చక్కగా పెరుగుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా ఉంది. ఎవరైనా వృషభ రాశి వాళ్ళు కొత్త జాబ్ కోసం ఈరోజు ఇంటర్వ్యూలకు వెళితే ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావడానికి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చెడ్డ వాళ్ళతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. దుర్మార్గులతో నీచులతో ఈరోజు మిథున రాశి వాళ్ళకు గొడవలు అవుతాయి. దానివల్ల పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు చెడ్డ వాళ్ళకి, దుర్మార్గులకి, దుష్టులకు దూరంగా ఉండండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళతో మాత్రం వాదనలకు దిగకండి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి, వాళ్ళతో గొడవ పడకండి. అలాగే ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళతారు. అలాగే పై అధికారులతో కీలకమైన చర్చలు చేసి మంచి విజయాలు పొందే యోగం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనం కోసం చేసే అన్వేషణలో కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఆ కొత్త మార్గాల ద్వారా సింహరాశి వాళ్ళు ధనాన్ని సంపాదించగలుగుతారు. అలాగే ఈరోజు అధికారుల ఒత్తిడి కూడా సింహరాశి ఉద్యోగస్తులకు ఉంటుంది. ఎక్కడ పనిచేస్తున్నా సింహరాశి వాళ్ళు ఉద్యోగంలో బాస్ మిమ్మల్ని ఈరోజు కొంచెం టెన్షన్ పెట్టే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండి మీ పని మీరు చేసుకోండి, ఆ టెన్షన్ నుంచి బయటపడండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళాలనే ఆలోచన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు. అలాగే ధనవృద్ధి ఏర్పడుతుంది. రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు కార్యసిద్ధి కూడా చాలా బాగుంది. కన్యారాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో మంచి లాభాలు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా ఉత్సాహం ఉంటుంది. ఉత్సాహంతో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఉద్యోగపరంగా కూడా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. అంటే బాస్ మిమ్మల్ని గుర్తిస్తాడు, మీ వర్క్ గుర్తిస్తాడు. మీకు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఈరోజు తులారాశి వాళ్ళకు కనిపిస్తోంది. అలాగే ఎవరైనా కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే కూడా కొత్త జాబ్ వచ్చే యోగం ఈరోజు తులారాశి వాళ్ళకు ఉంది. క్వాలిఫికేషన్కి తగిన కొత్త జాబ్ పొందే యోగం తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఏవైనా ఇంటర్వ్యూలు ఉంటే మాత్రం హై ప్యాకేజ్ కోసం, మంచి ఇంక్రిమెంట్ కోసం కొత్త ఇంటర్వ్యూలకి ఈరోజు వెళ్ళండి. మీకు విజయం వరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం బాగుంది. ఉద్యోగమైన వ్యాపారమైన ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ప్రతి పనిలో కూడా వృశ్చిక రాశి వాళ్ళకి విజయం చేకూరుతుంది. అపజయం అనేది ఉండదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తుంది. ఉన్న ప్రాంతం విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే కుటుంబ సమస్యలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి. కుటుంబంలో చిక్కులు చికాకులు ఉంటాయి. వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించే ప్రయత్నం చేయండి. కొద్దిగా రుణాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ ధనుసు రాశి వాళ్ళు ఈరోజు తక్కువ మొత్తంలో రుణాలు తీసుకోండి. ఎక్కువ మొత్తంలో మాత్రం రుణాలు తీసుకోకండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడినప్పటికీ మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడతాయి, కానీ ప్రశాంతంగా ఉండి వాటిని అధిగమించగలుగుతారు. బంధువులకు సంబంధించిన ఒక వార్త మనసుకు బాధ కలిగింపజేస్తుంది. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం ఈరోజు మకర రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి సామర్థ్యంతో ముందుకు వెళతారు. అలాగే ఈరోజు పై అధికారులతో కీలకమైన చర్చలు చేస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేసి ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతం చేసుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీనరాశి వాళ్ళు ఏ వ్యాపారంలో ఉన్నా ఆ వ్యాపారంలో మంచి మంచి లాభాలు పొందగలుగుతారు. అయితే
కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సంకట పరిస్థితులు ఏర్పడతాయి. ఇటువైపా అటువైపా అని తేల్చుకోలేక కొద్దిగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. అటువంటప్పుడు ప్రశాంతంగా ఆలోచించి కీలకమైన నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయం మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన షడక్షర మంత్రాన్ని చదువుకొని వెళ్ళండి. ఆ మంత్రం ఏంటంటే వక్రతుండాయ హుం. ఇది మంత్రం. వక్రతుండాయ హుం ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళితే గణపతి అనుగ్రహం వల్ల విఘ్నాలు ఉండవు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో ప్రధానంగా ఎవరైనా సరే బిజినెస్కి సంబంధించిన ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేసుకుంటే మంచిది. అలాగే రత్నాలు బుధహోరలో కొనుక్కుంటే చాలా మంచిది. చాలా చక్కటి రేటుకి రత్నాలు కొనుక్కోగలుగుతారు. అలాగే రత్నాలు అమ్మాలన్నా కూడా బుధహోర చాలా మంచిది. బుధహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే మంత్ర విద్యలు నేర్చుకుంటే చాలా మంచిది. ఇలా హోరా కాలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ చేస్తే ఎలాంటి పరిహారం చేసుకొని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.